జై సుబ్రహ్మణ్య స్వామియే నమః. శ్రీ వల్లిదేవత సుబ్రహ్మణ్య స్వామియే నమః. తూర్పుగోదావరి జిల్లా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మల్లవరంలో ఉందండి. ఈ మల్లవరంలో ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి చాలా విశిష్టత ఉంది. ఎవరికైతే పిల్లలు లేరో, సో ఎవరికైతే వివాహము లేట్ అవుతుందో వాళ్ళందరూ ఈ గుడికి వచ్చి మొక్కు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. అలాగా 3 సార్లు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తే వాళ్ళకి అనుకున్నదంతా జరుగుతున్నదని ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. అది చాలా నిజమండి. నేనే ప్రత్యక్ష సాక్షిని కూడా. సో రేపు షష్ఠి కారణంగా దూరం నుంచి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు ఈ రోజునే ఆలయంలోకి రావటం జరిగింది. దూరం నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ వారు వసతులు అందించారు. భోజనం కానీ ఇంకా ఏమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు అందించడం జరిగింది. సో దూరం నుంచి వచ్చే వాళ్ళు ముందు రోజే అక్కడికి హాజరవుతారు. దగ్గరున్న వాళ్ళు షష్ఠి రోజున వెళ్తారు. సో ముందు రోజే వెళ్ళటం వల్ల గుడిలో ఆ వాతావరణాన్ని మనము అంతా అక్కడ చూసి చాలా ఆనందిస్తామండి. చాలా బాగుంటుంది. సో నది స్నానము తర్వాత వాళ్ళు ఇచ్చే చీర కట్టుకొని వెనకాల నిజంగా ఆ గుడి ఆవరణలో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళు మూసుకొని మన కోరిన కోరికలన్నీ స్వామివారితో చెప్పుకుంటే నిజంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను స్వయంగా వెళ్ళి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. సో రేపటి షష్ఠి కోసం ఈ రోజునే ఇంతమంది రావడం నిజంగా చాలా గొప్ప విషయం అండి. సో నమ్మకంతో ఏదైనా చేయాలండి. నమ్మకంతోనే అంతా ముడిపడి ఉంటుంది. మనము ఏదైనా దేవుడిని అడిగినప్పుడు మనం భక్తి శ్రద్ధలతో మాత్రమే చేయాలి. ఆ ఫలితం అనేది దేవుడికి వదిలేయాలి. తప్పక దేవుడు చేస్తాడు అన్న విధంగా మనము దేవుడి మీద భారం పెట్టి మన ప్రయత్నం అనేది చేయాలండి. సో ఇక్కడికి ఎవరైతే నమ్మకంతో వెళ్తారో వాళ్ళందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః.